ఏయ్ అడ్డు తప్పుకో. నేను తప్పుకోను. నా భార్యని ఈ విధంగా బెదిరించడానికి అలాగే కొట్టడానికి మీకు ఎలాంటి హక్కు కూడా లేదు. చూడు, నీ భార్య హోటల్ యజమానితో పాటు గదిలో నుంచి బయటకు వస్తూ దొరికిపోయింది. అయినా నువ్వు తనకు తోడుగా ఉండడమే మంచిదని నీకు అనిపిస్తుందా? నేను ఏం చెయ్యడం మంచిదనేది నేను నిర్ణయిస్తాను, మీరందరూ కాదు నిర్ణయించేది. అసలు నువ్వేం మొగాడివి? ఎలాంటి మగాడా? ఒక చవట దద్దమ్మ. అసలు ఇతను సంపాదించినప్పుడు కదా తన భార్యను హక్కుతో ఏదైనా అనగలగడానికి. ఇతను తన సంపాదన మీదే కదా బతుకుతున్నాడు. అంతేకాదు, ఇతనికి తెలియదని కూడా ఏమీ లేదు. మొత్తం అంతా తెలుసు. ఇతని సహకారంతోనే ఇలాంటి సంఘటనలన్నీ జరుగుతున్నాయి. అయిపోయిందా? ఇక నా మాట విను. సమస్య ఏంటంటే ప్రతిసారి మూసిన తలుపు వెనక ఒక స్త్రీయే నిందల పాలవుతూ ఉంటుంది. అలాగే తలుపు తెరుచుకోవడంతో ఆ స్త్రీ చరిత్రహీనురాలైపోతుంది. కానీ మగాడెప్పుడూ స్వతంత్రంగా, శుద్ధిగా, అలాగే పవిత్రంగా మిగిలిపోతాడు. అందుకనే మీరందరూ నా భార్య వెనక కర్రలు తీసుకొని బయలుదేరారు కదా. ఇక తనని మాత్రం ఏమి అనకుండా వదిలేశారు. ఎందుకంటే తనొక మగాడు. అలాగే మీరందరూ కూడా మగాళ్లే. మీ అందరికీ మగాళ్ళు సమాజానికి రక్షకులవుతారని అనిపిస్తోంది కదా. కానీ ఈ రోజు నేను మీకు నిజం చెప్తాను. మీరందరూ మగాళ్లే. కానీ మీరందరూ ఎంతో పిరికివాళ్ళు. అందుకే మీ శక్తిని కేవలం నా భార్యను చరిత్రహీనురాలిగా మార్చడంలో ప్రదర్శిస్తున్నారు. కానీ నాకు మీ అందరి దగ్గర నా భార్య చరిత్ర గురించి ప్రమాణపత్రమేమీ అక్కర్లేదు. ఇక అందరికందరూ వెళ్ళిపోండి. ఈ విషయం కేవలం నీ భార్యది మాత్రమే కాదు భీమరావు. ఇప్పుడు ఈ విషయం మొత్తం సమాజానిది అయిపోయింది. ఇక మేము ఇలాంటి స్త్రీని ఈ సమాజంలో అస్సలు ఉండనివ్వము. అయితే ఉండనివ్వకండి. అయినా కూడా మేమెక్కడ మీ సమాజంలో ఉంటున్నామని? నేను కడుపుకింత అన్నం దొరక్క పస్తులు కూడా ఉన్నాను. అప్పుడు మీరంతా ఎక్కడున్నారు? మందులు కొనడానికి కూడా నా దగ్గర డబ్బు లేనప్పుడు అప్పుడు కూడా మీరంతా కనిపించలేదే. మా శంకర్ మాయమైపోయినప్పుడు అప్పుడు మా రమ ఏడుస్తూ కూర్చుంది. అప్పుడు మీరు కూడా మా దగ్గర లేరే. కేవలం వినోదం చూస్తూ ఉన్నారంతే. చూడు బాబాయ్, మీరిద్దరెవరో కూడా నాకు తెలీదు. అసలు మీరెవరు బాబాయ్? ఈరోజు మీకెవరో రమ గురించి చెప్పగానే ఇలా కర్రలు పట్టుకుని తనను కొట్టడం కోసం బయలుదేరొచ్చారా? సమాజానికి రక్షకులుగా మారా, లేక మగతనం చూపించుకోవడానికా? కానీ భీమరావు, వీళ్ళకంటే నువ్వెవరో తెలియదు. కానీ మేమైతే నీ అన్ని సుఖాల్లోనూ దుఃఖాల్లోనూ నీకు తోడుగా ఉంటాం కదా. అందుకే ఈరోజు మేము చెప్తున్నాం, ఇక రమ లాంటి చరిత్రహీనురాలైన ఆడది ఇక మాతో కలిసి ఉండడానికి వీల్లేదు. ఇక వీళ్ళంతా తనకు ఏ శిక్ష విధిస్తున్నారో అది కూడా సరైందే. ఇక నుంచి వేరే ఆడది ఇలాంటి తప్పు చేయదు. అర్థమైందా? చూడండి జనార్దన్ గారు, మన ఇంట్లో వాళ్ళెవరైనా లేదా వీళ్ళిద్దరిలోంచి ఎవరైనా కేవలం రమ వైపు ఒక్కడుగేసి చూపించండి, అప్పుడు చూపిస్తాను.
అయినా మీరందరూ శిక్ష వేయడానికి నా భార్య అలాంటి తప్పేది చేయలేదన్న విషయం నాకు బాగా తెలుసు. అర్థమవుతోందా మీకు? మీ అందరిది అయిపోయిందా? వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రమ స్వచ్ఛమైంది. తన చరిత్ర మీద ఎలాంటి మచ్చ లేదు. భీమ్కే రమ మీద నమ్మకం ఉన్నప్పుడు ఇక మీరందరూ ఎందుకు బెంగపడుతున్నారు? వాళ్ళిద్దరిని ప్రశాంతంగా ఉండనివ్వండి. వెళ్ళండి, అందరూ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. అసలు మేమంతా అలా ఎలా వెళ్ళిపోతాం? వెళ్ళిపోరా? వెళ్ళాం. అయితే మీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కు నేనే వెళ్తున్నాను. మీరు చట్టానికే చెప్పుకోండి. ఒక మహిళను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం, అలాగే రోడ్డు మీద పరిగెత్తించడం అనేది ఎంత తప్పు? అన్నట్టు గుర్తుపెట్టుకోండి, మీరు 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 ఇంకా మీరు ఒక్కరిని కూడా వదిలిపెట్టను. అందరికీ శిక్ష వేయించకుండా నేను ఊరుకునేదే లేదు. చట్టం పేరు చెప్పినంత మాత్రాన్ని ఇది ఇంతటితో ఆగిపోదు భీమరావు, గుర్తు పెట్టుకో. ఒక బాబు వచ్చి నాకేం చెప్పాడంటే, శంకర్ ఆ ఇంట్లో గాయపడున్నాడని. ఇక నేను వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళిపోయాను. అంతే, అదే నేను చేసిన తప్పు. రమా, ఇదంతా నువ్వు నాకు ముందే చెప్పావు. ఇక ఏడవడం ఆపే. నాకు తెలుసు నువ్వు ఏమాత్రం తప్పు చెయ్యలేదు అని. కానీ అందరి దృష్టిలో చరిత్రహీనురాలయ్యాను. అందరి దృష్టిలో నేను చెడ్డదాన్నైపోయాను. అందరూ నా గురించి ఏమో అనుకుంటున్నారు. నువ్వు ఇలా ఏడవకు. నేను నీకు ముందు కూడా చెప్పాను కదా, వీళ్ళందరితో మనకేం సంబంధం చెప్పు? అయినా నువ్వు ఎంత మంచిదానివో, అలాగే ఎంత స్వచ్ఛమైన దానివో నాకు తెలుసు కదా. అలాగే నాకు ఇది కూడా బాగా తెలుసు, వీళ్ళందరూ కేవలం ఎందుకు చేస్తున్నారు అంటే ఏదో ఒక రకంగా నువ్వు చాలా బాధపడుతూ ఉండాలని, ఏడవడం మొదలు పెట్టాలని. వీళ్ళ ఉద్దేశం కేవలం ఇదే. కానీ రమా, ఇది ఈ రకంగా ఏడవాల్సిన సమయం అయితే కాదు, ధైర్యంగా ఉండాల్సిన సమయం. పద, పనిలోకి వెళ్దాం. మీ స్థానంలో ఇంకెవరైనా ఉంటే నేను సర్వస్వాన్ని కోల్పోయేదాన్ని. ఈరోజు నేను నాశనమైపోయి ఉండేదాన్ని. ఒక స్త్రీ విషయంలో ఎవరైనా ఎందుకు ఇలా చేస్తారు? కానీ నా స్థానంలో ఇంకెవరో లేరు కదా, నేనే ఉన్నాను కదా. ఇక ఇవన్నీ ఇక్కడితో ఆపేసే, పనిలోకి వెళ్దాం. అన్నట్టు రమా, వీళ్ళందరూ ఇలా పదే పదే ఎందుకు చేస్తున్నారో తెలుసా నీకు? ఎందుకంటే శతాబ్దాల నుంచే వీళ్ల ఉద్దేశం ఏంటంటే ఒక స్త్రీ ఎప్పుడూ బలహీనురాలే అవుతుంది అని. కానీ రమా, నువ్వు బలహీనురాలివి కాదు అని వీళ్లకు రుజువు చెయ్యాల్సి ఉంటుంది. ఏది ఏమైనా సరే బలహీనపడకూడదు. నువ్వు మళ్ళీ ఏడవటం మొదలు పెట్టావా? పద,
నేనొక పని చేస్తాను. నువ్వు పని చేసే చోట నిన్ను దిగబెడతాను. ఆ తర్వాత అక్కడి నుంచి నేను కూడా పనిలోకి వెళ్తాను. లే, పద. చూడు జీజాబాయ్, నువ్వు అత్తవు, కోడల్ని నువ్వు అదుపులో పెట్టుకోలేకపోతున్నావు. కనీసం తనకు ఎలాంటి శిక్ష వేయాలంటే దాంతో తనకి బుద్ధి రావాలి. అలాగే లోకులు కూడా నీ మీద ఉమ్మేయకూడదు. చూడండి, నేను తన అత్తని కాదు. తను నన్ను అర్థం చేసుకోదు, నా మాట కూడా వినదు. అత్తయ్య తోటికోడల మాట వినుంటే తనెందుకు ఇలా తయారవుతుంది? చూడండి, రమ ఎలాంటి తప్పు చేయలేదు. తనను శిక్షించాలని మీరెందుకంటున్నారు? వెళ్ళండి, మీరంతా మీ ఇళ్లకు వెళ్ళిపోండి. మీ చిన్న జాతి వీధిలో మాకు కూడా ఉండాలన్న సరదా ఏం లేదు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, రమ అలా తిరుగుతూ కనిపించడానికి వీల్లేదు. ఎందుకంటే మీ మురుగునీరు ఎక్కడి నుంచి వెళ్ళినా సరే దుర్వాసనే వస్తుంది. పదండి సోదరులారా, పదండి. మీకు వినిపించిందా? మురుగునీరని వెళ్ళిపోయాడు. కనీసం ఇప్పటికైనా నచ్చ చెప్పండి. అలాగే ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించండి. నీ నుంచి ఇంకేం ఆశించగలంలే. నువ్వు కూడా వాళ్ళ భాష మాట్లాడుతున్నావు కదా. ఒకవేళ మురుగునీటిని మురుగునీరు అనకుండా ఇంకేమంటారు? ఇలా చూడండి, ఆ మురుగునీరు ఎప్పుడూ మీ చుట్టుపక్కలే ఉంటుంది. దీనికి ఏదో ఒక రకంగా గట్టిగా లెక్క తెలుసుకోక తప్పదు. ఎందుకంటే ఎంతో మంది కోడళ్ళు కూతుళ్ళు ఇక్కడ ఉన్నారు. దీని ప్రభావం వాళ్ళ మీద ఎలా పడుతుందో నాదేముంది? నేను ఏకాకిని వెళ్ళిపోతాను. రండి రండి, తమాషా చూడండి. రండి రండి, రండి రండి, తమాషా చూడండి. ఇతను నా మిత్రుడు. తనని తాను ఎంతగా కొట్టుకున్నా తనకి దెబ్బ తగలదు. తమాషా చూడండి. రండి రండి, తమాషా చూడండి. రండి రండి, తమాషా చూడండి. రండి రండి. ఏమైంది రమా? శంకర్ దొరికాడా? లేదమ్మా, మీ కొడుకు శంకర్ పేరు చెప్పి నన్ను కావాలని అక్కడికి రప్పించి ఆ తర్వాత ఏమైంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నా కొడుకేమైనా అన్నాడా? చెప్పు రమా. ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఆ ఇంట్లోకి వెళ్ళగానే నేను శంకర్ కోసం వెతికాను. అక్క, శంకర్ అందులోనే ఉన్నాడు. శంకర్, శంకర్. నేను నిన్ను ఏమి చేయను. కేవలం అపనంది పాలు చేసి వదిలేస్తాను. నువ్వు ఈ గదిలో ఎంతసేపు బందీగా ఉండాలంటే బయట జనాలు గుమిగూడేంత వరకు. ఇతను నన్ను కుట్ర పని ఇక్కడ రప్పించాడు. ఇంకా అరే, దొరికిపోయాక నువ్వెన్నైనా చెప్పు. భర్త ఉండగానే పరాయి మొగాడితో గదిలో నుంచి వస్తూ దొరికిపోయింది. పైగా సంజాయిషిస్తున్నావా? కొట్టండి దీన్ని. కొట్టండి.
అతను అందరి ముందు నన్ను నిందల పాలు చేశాడు. కానీ ఆ విషయం వల్ల పెద్ద తేడా ఏమీ లేదు. కానీ తను చాలా బాధపడుతోంది. అందుకే నేనే తనని ఇక్కడికి తీసుకొచ్చాను. తను తన పని చేసుకుంటుంది, అలాగే నేను కూడా నా పనికి వెళ్తాను. వెళ్ళు. రమా, నా కొడుకు తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. అయ్యో వద్దండి, మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. వెళ్ళు రమా. భీమరావు నువ్వే కదా? అవును, ఏమైంది? ఏం లేదు, ఎలా ఉంటావో చూడాలనుకున్నాను. ఎందుకంటే నీ భార్య ఎవరో పరాయి మగాడితో దొరికిపోయిన తర్వాత కూడా కోపం రాలేదా? రక్తం మరగలేదా? ఒకవేళ నీ స్థానంలో నేనుంటే అలాంటి భార్యను గొంతు నులివేసి ఉండేవాణ్ణి. కానీ నా స్థానంలో మీరేం లేరు కదా. కానీ మేము మా స్థానంలోనే ఉన్నాం కదా. ఇక మేము నిన్నిక్కడ ఉండనిచ్చేది లేదు. అయ్యో, ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఇలాంటి పిరికివాడిని రోజు రాళ్లతోనే కొట్టడం మంచిది. పదరా. మీకు దెబ్బ తగిలింది, మీకు నొప్పెడుతుందనుకుంటా. ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. నాకేమీ కాలేదు, నువ్వు వెళ్ళి పని చూసుకో. నేను చెప్తున్నాను కదా, మీరింటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. చెప్పాను కదా రమా, నాకు ఏమీ కాలేదు. రమా, మీరిద్దరూ ఇంటికి వెళ్ళడమే మంచిది. లేదంటే బయట ఇలాంటి వాళ్ళు రాళ్లతో కొడుతూనే ఉంటారు. వెళ్ళు, వెళ్ళు రమా. చూడండి, ఇలాంటి రాళ్ల దెబ్బలు చిన్నప్పటి నుంచే సహిస్తున్నాను. వీళ్లకు భయపడి ఇంటికెళ్లడం ఎందుకు? రమను జాగ్రత్తగా చూసుకోండి. వస్తాను. అద్భుతం, నిజంగా నువ్వు అద్భుతం చేశావు. చాలా మంచి పని చేశావు. కేవలం ఆ సమాజంలో వాళ్ళందరి ముందు భీమరావు చట్టం పేరుతో బెదిరించాడు. దాంతో అంతా ఆగిపోయారు. కర్రలతో కొట్టి రమ్మను సమాజంలోంచి గెంటేసుంటే ఇంకా బాగుండేది. ఉంటుంది, చాలా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. ఇప్పుడే కదా ఆట మొదలైంది. నరోత్తం గారు, మీరు ఆ భీమరావుతో పాటు కాలేజీలో చదువుతారు కదా. మీకు తనకు పాత శత్రుత్వం ఉంది. మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. అడుగు. అసలు ఈ భీమరావు ఏ మట్టితో తయారయ్యాడు? తన భార్య గురించి లోకులు ఏం మాట్లాడుకున్నా సరే వాడికి ఎలాంటి పట్టింపు లేదు. ఒకవేళ ఎవరైనా నా భార్యను చరిత్రహీనురాలంటే నేను వాణ్ణి హత్య చేసి ఉండేవాణ్ణి. నువ్వన్నది నిజమే. చరిత్రహీనురాలైన ఏ భార్య కూడా బ్రతకడానికి ఎలాంటి హక్కు ఉండదు. పురంజన్, ఈరోజు మనం నిన్నటి కంటే ఎక్కువ డబ్బు సంపాదించాం. కానీ రామ్జీ, ఈ పని చేసి ఎందుకు డబ్బు సంపాదించాలి? నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మనం వేరే పని ఏదైనా వెతుక్కుందాం, ఆ పని చేద్దాం. పురంజన్, ఆవేశపడకు. మనం పని వెతుకుతున్నాం కదా. ఏదైనా పని దొరికిందంటే ఈ పనిని వదిలేద్దాం. కానీ ఏదైనా పని దొరికేంత వరకు, అప్పటి వరకు ఇదే పని చేద్దాం. అయినా ఇక నుంచి నువ్వు డబ్బు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. అది నాకేం అర్థం కాలేదు. ఇంట్లోనే ముద్రణ యంత్రం ఉంది కదా, నోట్లు ముద్రించి మజా చేసుకో. చిల్లరెందుకు లెక్క పెడుతున్నావు? మీరేం చెప్పాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి. మీ కోడలు రమ డబ్బు సంపాదించడం కోసం రాజ్యపట్టం మొదలు పెట్టింది కదా, ఇక డబ్బులోటేముంటుంది? పిచ్చి పిచ్చిగా వాక్కండి. మీలా మాట్లాడడానికి మీకు సిగ్గనిపించట్లేదా?
నీ కోడలు పరాయి మొగాడితో ఒకే గదిలో పట్టుబడితే పర్వాలేదా? ఇక అదే మాట నేనంటే నాకే సిగ్గులేదా? హ!